నమస్తే మావా, అందరూ ఎలా ఉన్నారు? రెడీ ఫైనల్లీ యూట్యూబ్ లో లాంగ్ వీడియోతో వచ్చేసా. నాకు తెలుసు కొంతమంది రియాక్షన్ ఇలా ఉంటే ఇంకొంతమంది రియాక్షన్ ఇలా ఉంటది. రే నా బట్ట ఇన్ని రోజులు ఏడకపోయారా నువ్వు నా కొడకారే. ఏడ్చుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే అదే పెళ్లిలో క్రష్ వచ్చి కిస్ ఇచ్చి ఎస్ చెప్పినట్టు ఎమోషనల్ గా యూట్యూబ్ కి ఇన్ని రోజుల దూరం ఉన్న మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు ఏమకిక్కుంది. ఇంకపోతే ఈ వీడియో వెరీ రీసెంట్ గా 7 months ముందు వెళ్ళిన ట్రిప్. అదే ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో మా. Oh, I love you. Oh, I love you. Yabba. Oh, fall. What a wonderful. Fall ba. ఆకులు ఫాలో అవుతానే కాదా? డైరెక్ట్కి వెళ్ళి ఏదో దానికి అందులో వెళ్ళిపోలే. బాయ్ లెగిసరికి స్వర్గంలో ఉండాలి. ఏమైంది? ఎక్కడున్నా బట్ట రారా నా బట్ట ఈ అమ్మదారాజు వెళ్ళాలంటాడు. మేము స్కై రైడ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఫోన్ చేస్తా. బ్రో బ్రో ఎక్కడున్నావు? బ్రో రాలేదు నువ్వు ఇంకా? ఇప్పుడు లేచి చూస్తున్నాడు. గామ నుంచి బయటకు వచ్చాడు. నువ్వు కొండలు అంటున్నావు, నన్ను అంటున్నావు కొండని అర్థం అవ్వట్లేదు. ఊరే నీ యొక్క వేరే వేరే లేక్ ప్లేసెంట్, చాలా ప్లేసెంట్ గా ఉంటది కానీ మనుషులు ఉంటారు. అది ఫెర్రీ 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 షెర్రీ షెర్రీ లేక్ గోయింగ్ త్రూ ద మోసం. హలో, హౌ ఆర్ యు? Good, thank you. That one's yours. Okay. Thank you. ఇప్పుడు భయ్యా ఈ బోట్ లో కార్ వేసుకొని అవతల పక్క వెళ్తాం. అందుకంటే అక్కడ నోబాల్ చూపిస్తుంది ఆవిడ. అసలు వాట్ ఎక్స్పీరియన్స్ గైస్, వాట్ ఎక్స్పీరియన్స్. యూనో గెటింగ్ ఇన్ టు ద ఫెర్రీ విత్ అవర్ కార్ ఇన్సైడ్, యూనో క్రాసింగ్ దిస్ రివర్. వెరీ నైస్. ఇట్లా కార్లు వేసుకొని అవతల ఒడ్డుకు పోతున్నాం అనమాట. మన పిల్లకాయ లోపలే ఉన్నారు, ఇంకో పిల్లకాయ దిగాడు. నో 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 నథింగ్, ఏం టచ్ అవ్వలేదు, టెన్షన్ పడకండి. ప్యాంటీ కరిసేద్ది. బాయ్ బాయ్ బయటికి రావట్లేదు, బట్ట ఇలా లోపల ఉండిపోయాడు బాయ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం అతి తీవ్రమైన ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం సముద్రం నుంచి అవతల ఒడ్డుకి పోతా ఉన్నాం. మన వాడికి పిచ్చల బ్యాగ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ చలి మామూలుగా లేదు. ఇక్కడ మీరు తెలియజేసుకున్నట్లయితే ముసలోళ్ళు అయితే బయట కారు కూడా దిగలేదు. ఒకవేళ దిగితే వాళ్ళు ఏటైపోతారో నాకైతే అర్థం అవట్లేదు. ఫెర్రీ ఫెర్రీ లేడీ గోయింగ్ త్రూ ద మోషన్. ఫెర్రీ ఈస్ ఫ్యాంటాస్టిక్. అలలు పొంగింగ్, సముద్రం పొంగింగ్. నీ యొక్క నా కాళ్ళు వచ్చి బానెట్ తీసిన ఇంజన్లో కూర్చుందో ఎంతగా ఉంటుంది. తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. ఉక్కు ఉక్కు బాడీ, మేము ఉక్కు ఉక్కు బాడీ. చూసారా మా పిల్లగాయలు అందరూ మైనస్ ఎంత బాగా డిగ్రీస్, -4 degrees లో బయట మేము ఫెర్రీలో నిల్చున్నాం. ఈ పాపం ఇంగ్లీష్ వాళ్ళు పిల్లలు రా మీరు, పిల్లలు రా మీరు, పిల్లలు రా. అరే కారు నుంచి బయటికి దిగట్లేదు పాపం పిల్లకాయలు. అసలే రంగు ఎర్రగా అయిపోతాయి. మనకే ఉన్నదే రంగు బ్లాక్, మన ఎర్రగా రావడానికి ఇట్లేదు. అది ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది అద్భుతమైన సన్నివేశం అని నేను తెలియజేసుకుంటున్నా. గాండోలా స్కై రైడ్. ఎస్, మీరు గాండోలా స్కై రైడ్. ఎస్, మీరు విన్నది నిజం. ఎస్, గండోలా. గండోలా. మనం వచ్చాం ఒక అద్భుతమైన ప్లేస్. హాయ్ సార్. ఈ పిల్లకాయలు అందరూ ఆడ నుంచి వస్తున్నారు అనమాట. మంచి బిజీగా ఉంటది, మామూలు కాదు అసలు. ఇక్కడే ఆపు ఆపు, ఇక్కడ తాడు కట్టుకొని వెళ్ళిపోవడమే పై ఎంట్రన్స్. అది అది స్టోవ్. హలో హలో హాయ్ హలో గుండు బాస్ ఉన్నాడు. ముందుకెళ్ళి రైట్ లెఫ్ట్ వెళ్తే ఎక్స్క్యూజ్ మీ సార్, ఈజ్ దట్ పబ్లిక్ పార్కింగ్? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బావా ఫాస్ట్ గా, బావా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. బావా అవి వెళ్ళిపోతున్నాయి, అవి బావా వెళ్ళిపోతున్నాయి అవి ఫాస్ట్ గా. మీరు వాట్ ఏ వండర్ఫుల్ బైక్స్. ఓహో ఓహో, వావ్ వావ్. నమస్తే. నమస్తే. కప్పు శనక్కాయలు ఎంత? ఏదో ఒకసారి
నమస్తే చాలా రోజుల తర్వాత అఫీషియల్గా మనం వీడియోలు చేస్తున్నాం అనమాట. యా ఏం చెప్తాం భయ్యా, కష్టాలు ఎక్కువైపోయి లైఫ్లో, కెరియర్ మీద ఫోకస్ ఎక్కువైపోయి ఫైనల్గా మెంటల్ దొబ్బి ఏదైతే అది అయిపోయింది. కానీ ట్రిప్కు ప్లాన్ చేద్దామని చెప్పేసి వెర్రమంట వచ్చాం అనమాట ఈరోజు. చూసారా మన చుట్టుపక్కల అందాలు, కలరింగ్స్, మీకు కావాల్సింది మాకు కావాల్సింది అన్నీ రిచ్ దొరుకుతాయి. గౌండోలా, స్కై రైడ్, అవి ఇప్పుడు జైంట్ వీల్లో బాక్సులు ఉంటాయి చూసారా, ఆ బాక్సులు జిప్ లైన్ మీద అట్టా పోతుంది అనమాట, ఆ కొండ నుంచి ఈ కొండ వరకు. అది చూసారా, మామూలు లేదు భయ్యా, కలరింగ్ వేరే 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 వేరే. అఫీషియల్గా మనం వెళ్ళబోతున్నాం. లోపల సినిమా షర్ట్ వేసినట్టు మామూలు లేదు చూడండి, పైన అంతా రిచ్గా. వచ్చాం బాబీ, వచ్చాం భయ్యా. ఎప్పుడో 10 గంటలకు రావాల్సింది, 1 గంటకు వచ్చాం, టైమింగ్ లేదు, బాగలేదు. ఓకే షూర్, థ్యాంక్ యూ. వచ్చా రావాలి. చల్ మెల్ల ఊరి అవిస్తాడు మెల్లగా. వస్తుంది దండబెట్టులే. హైలైట్ సూపర్. హాయ్ అంటే హలో మ్యాచ్ వైబుల్ మ్యాచ్, అందరు హాయ్ చెప్తాం. అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు చెప్తారు. హలో హలో హాయ్ నమస్తే హలో చెప్పండి అండి, చెప్పరేటే. హలో చెప్తుంది అక్క. హలో మంచిది. చూసారా ఎంత అద్భుతమైన కలర్స్, మీ కెమెరాలో సరి కనిపించట్లేదు. ఎంతైనా సరే ఈ ఫేక్ భయ్యా. మన ఇండియాలో బీహార్, ఉత్తరప్రదేశ్, సో మన బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నవి ఒరిజినల్ కలర్స్. ఇక్కడ వీళ్ళు ఏ రంగులో వాడతారో తెలియదు, కానీ అక్కడైతే మేము డైరెక్ట్ పాన్ డైరెక్ట్ రెడ్ కలర్, హై పీక్ ఫాయిలేజ్ కలర్. అక్కడ ఆకులకి కాదు, రోడ్లకి, బిల్డింగ్లకి, పబ్లిక్ స్పాట్లకి అన్ని. అదే సూపర్ బ్రో. ఏమన్నా అందం భయ్యా, అసలు ఇందుకే బావా. నీకు ఒక పోయెట్, ఒక ప్రసిద్ధి చెందిన పోయెట్ పేరు వచ్చేసి సంథింగ్ ఏదో పోయెట్ అని ఉంటుంది. అయితే ఆయన చెప్పాడు, ఏ వరల్డ్ ఈజ్ లైక్ ఏ బుక్, ఇఫ్ యూ డోంట్ ట్రావెల్ యూ విల్ స్టే ఆన్ ద సింగిల్ పేజ్. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాను. సో వెన్ యూ ట్రావెల్ మోర్ యూ కెన్ కమ్ టు రీడ్ అబౌట్ మోర్ పేజ్. సో అందుకే మీరు తిరగండి భయ్యా, తిరగడం చాలా ఇంపార్టెంట్. అది చాలా బాగుంది భయ్యా. డైరెక్ట్గా సమ్మర్ తర్వాత ఇదే ఫస్ట్ రోజు, ఇంత చలి చాలా రోజుల తర్వాత కదా, పకోడీలు ప్యాక్ అయిపోతున్నాయి. చాలా సివియర్ చల్లగా ఉంది, మామూలు లేదు. ముక్కు అయితే ఎర్రగా అయిపోతుంది. ఇంకొంతసేపు అలా వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి. అబ్బా అక్కడ ఎవరు కిసులు పెట్టుకుంటా, ఏది నోటుకొస్తే అది మాట్లాడకి వారు బాబు. ఎంత అడవుల మధ్యలో ఈ కొంపలు ఎలా కడతారు భయ్యా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ టిష్యూ పేపర్లు అయితే ఆకులు ఇచ్చేస్తారు ఏటీలు ఏటా. అఫీషియల్గా మనం ఈ 2 స్టేట్లు వెర్మాంట్, న్యూ హ్యాంప్షైర్ తిరిగితే 22 స్టేట్స్ తిరిగినట్టు అనమాట. అమెరికా అందరూ దేనికి వస్తారో నాకు తెలియదు, నేనైతే మాత్రం మెయిన్ పర్పస్ తిరగడానికి వచ్చిన. నేను వచ్చిన దానికి మాత్రం నా 100% ఇస్తున్నా, వెరీ సాటిస్ఫైడ్. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంలో తప్పే లేదు. ఈ మధ్య మోటివేషన్ ఎక్కిచ్చేస్తాం, ఎందుకు అలా తనుకొని వచ్చేస్తాను.